ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న: యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొందిన సమయంలో ఆకాశము నుండి ఏమని వినిపించింది? ఆప్షన్ ఏ, ఈయన ఒక ప్రవక్త అని. ఆప్షన్ బి, నీవు ఒక రాజువు అని. ఆప్షన్ సి, నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని. ఆప్షన్ డి, నీవు ఒక చక్రవర్తివి అని. సరి అయిన జవాబు, నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఇది మార్కు సువార్త 1వ అధ్యాయము 10-11 వచనములలో వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. హ్యావ్ ఏ నైస్ డే.